హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ హైకోర్టు అలా జిల్లా కోర్టుల్లో వందలాది ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వెలువడుతున్నాయి. ఆల్రెడీ జిల్లా కోర్టులో సంబంధించి సుమారు 860 పోస్టుల వరకు నోటిఫికేషన్ వచ్చింది. దానికి 13th ఫిబ్రవరి చివరి తేదీగా మీ అందరికీ తెలిసే. దానికి సంబంధించి ఆల్రెడీ మేము యూట్యూబ్ ఛానల్లో సమగ్రమైన సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. అలాగే నిన్నటి రోజున అంటే ఫిబ్రవరి 2వ తేదీన తెలంగాణ హైకోర్టు వారు ఈ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. అంటే ఇక హైకోర్టులో కూడా వివిధ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వెలువడుతున్నాయి. ఆఫీస్ సబార్డినేట్ వచ్చింది, ఆ తర్వాత ప్రాసెస్ సర్వర్, అలాగే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అలాగే ఎగ్జామినరు, మిగతా అన్ని పోస్టులు. ఏ విధంగా అయితే జిల్లా కోర్టులో అయితే వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందో అదే తరహాలో తెలంగాణ హైకోర్టులో కూడా నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ విడుదలైంది, అదే ఆఫీస్ సబార్డినేట్. కనుక అభ్యర్థులు ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా భావించాలి. ప్రతి సంవత్సరము తెలంగాణ హైకోర్టు వారు చక్కగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు, పరీక్ష నిర్వహిస్తున్నారు, వెంటనే కూడా ఫలితాలు విడుదల చేస్తున్నారు. కనుక అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలు సాధించడానికి తప్పనిసరిగా ఒక విధంగా చెప్పాలంటే అనివార్యంగా మీరు చాలా కఠినంగా నిరంతరంగా శ్రమించవలసిన పరిస్థితులు, టైం అనేది ఆసన్నమైంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీరు మీ యొక్క ప్రిపరేషన్ను మొదలెట్టాలి. మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించడానికి అహర్నిశలు మీరు ప్రయత్నం చేయాల్సిన యొక్క పరిస్థితి ఏర్పడిందని మీరు గుర్తించాలి. మీ యొక్క ప్రిపరేషన్కు మేము చేదోడు వాదోడుగా మీకు అవసరమైన యొక్క స్టడీ మెటీరియల్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, అలాగే ఆన్లైన్ కోచింగ్ కానివ్వండి, సలహాలు కానివ్వండి అందించడానికి జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు అండదండగా నిలుస్తుంది. గత ఆల్మోస్ట్ 6 సంవత్సరాల నుంచి తెలంగాణ హైకోర్టు, జిల్లా అలాగే ఏపీ హైకోర్టుకు సంబంధించి నోటిఫికేషన్లు కంటిన్యూస్గా వస్తున్నాయి. జీబీకే పబ్లికేషన్ పుస్తకాలు విడుదల చేస్తున్నారు, అలాగే ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు చక్కగా మంచి ఫలితాలు సాధించి ఈరోజు ఉభయ రాష్ట్రాలను వారి యొక్క ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఆ విషయం తెలుసు. సో అందులో భాగంగా 2026 ఫిబ్రవరిలో వచ్చిన యొక్క నోటిఫికేషన్ అన్ని కూడా మీరు వెంటనే అప్లై చేయండి. మీ యొక్క జిల్లాలో ఒక నోటిఫికేషన్ ఒకవేళ వేకెన్సీ లేకపోతే పక్క జిల్లాలో ఒకవేళ వేకెన్సీలు ఉంటే నాన్ లోకల్ కింద మీకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీకు మెరిట్ వస్తే ఎక్కడో తెలంగాణలో ఏకో జిల్లాలో మీకు పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ జిల్లాలో తక్కువ ఉన్నాయని లేదా పోస్టులు లేవని చెప్పేసి మీరు డీలా పడద్దు. ఈ యొక్క అంశాన్ని గుర్తించాలి. ఇక నెగిటివ్ ఒక పోస్ట్ ఉంది కదా, ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా ఈ నెగిటివ్ ఆలోచనలు, ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక పోస్ట్ ఉన్నా కూడా మీరు గట్టిగా చదివితే కొన్ని పరిస్థితుల్లో రిజర్వేషన్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మీరు ఆ యొక్క ఉద్యోగం సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది. అసలు ప్రయత్నమే చేయలేదనుకోండి, మీకు ఆ యొక్క అవకాశాన్ని కోల్పోతారు కదా. నిరంతరం ప్రయత్నం చేస్తుంటే ఒక పర్యాయం ఒకవేళ మిస్ అయినా రెండో పర్యాయం ఆ యొక్క ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తున్నప్పుడు మీకు గ్యారంటీగా ఉద్యోగం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క వాస్తవాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. సో ఈ నోటిఫికేషన్ తెలంగాణ హైకోర్టులో వచ్చే నోటిఫికేషన్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మనం పరిశీలిస్తే ఇక్కడ చూడండి, నోటిఫికేషను నిన్నటి రోజున విడుదలైంది. సో ఫిబ్రవరి 2 రోజున విడుదలైంది, రైట్. సో మొత్తం ఈ వేకెన్సీలు అన్ని కూడా ఆ యొక్క సమాచారం అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ లాస్ట్ డేట్ అప్లికేషన్లు మనము అందరికీ తెలుసు, జిల్లా కోర్టుల్లో కూడా ఆల్రెడీ నడుస్తుంది. 13th లాస్ట్ డేట్ దీనికి మాత్రం. సో 28th ఫిబ్రవరి 28 ఫిబ్రవరి వరకు లాస్ట్ డేట్ ఉంది. మీరు వెంటనే లాస్ట్ డేట్ వరకు మీరు వెయిట్ చేయకుండా అప్లై చేయడం ప్రారంభించండి, రైట్. దానికి సంబంధించి ఇక్కడ లింక్ కూడా ఉంది. మీరు గూగుల్లోకి వెళ్ళి ఆ లింక్ కొడితే లింక్ కూడా వస్తుంది. ఆ లింకులో మీరు వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్లో పెట్టుకోవడం జరగాలి. తర్వాత ఇక చూడండి, నోటిఫికేషన్ రోజు వచ్చింది. అలాగే సబ్మిషన్ అప్లికేషను ఫిబ్రవరి 7వ తేదీన స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఏమో 28 ఉంటుంది. ఈ యొక్క 3 డేట్లు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత పరిశీలిస్తే మనకు సో మిగతా అందులో పనిచేసే వరకు వాళ్ళకు అప్లికేషన్ డేట్ 15th మార్చి వరకు ఉంటుంది. అది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఓకే, దెన్ డేట్ ఆఫ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామిన్స్ డేట్ కూడా ఇచ్చేసాడు. మే 2026లో ఎగ్జామ్ ఉంటుంది అంటున్నాడు. జిల్లా కోర్టులు ఏమో ఏప్రిల్ అంటున్నాడు. ఇక హైకోర్టు ఏమో సో మే. సిలబస్ పరంగా కానీ స్కీమ్ పరంగా కానీ సేమ్.
జిల్లా కోర్టులకు ఏ పరీక్ష పద్ధతి ఉంటుందో, ఏ సిలబస్ ఉంటుందో అదే పద్ధతి హైకోర్టులోనే వేకెన్సీలు కూడా ఉంటుంది కనుక మీరు జిల్లా కోర్టుకు బాగా ప్రిపేర్ అయితే వెంటనే హైకోర్టు కూడా ఆ ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మేలో ఎగ్జామ్ జరుగుతుంది. మే 20 బహుశా మే 2nd వీక్ 3rd వీక్లో ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక నంబర్ ఆఫ్ వేకెన్సీస్ పరిశీలిస్తే టోటల్ 34 ఉన్నాయి. ఈ స్టేట్ వైడ్ మొత్తం అంతా కూడా స్టేట్ వైడ్. ఇవి ఎవరైనా పోటీ చేయొచ్చు. మొత్తం తెలంగాణలో 33 జిల్లాల అభ్యర్థులు ఎవరైనా సరే ఇందులో పోటీ పడవచ్చు. ఈవెన్ ఇతర రాష్ట్ర అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. వాళ్ళు నాన్ లోకల్ కింద వస్తారు, అంతే, ఏం లేదు. కనుక ఇక్కడ మొత్తం 34 వేకెన్సీల్లో 11 వేకెన్సీలు ఓసీకి ఉన్నాయి. అంటే అదర్ కేటగిరీస్. ఓసీ అంటే అదర్ కేటగిరీ, రిజర్వేషన్ కానివారు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత ఈడబ్ల్యూసీ కానివారు మనము ఓసీ అంటాం. దాన్ని అదర్ కేటగిరీస్ అంటారు. 11 పోస్టులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఆర్థికంగా వెనుకబడిన వారికి 4 పోస్టులు ఉన్నాయి. ఇక మిగతా హియరింగ్ ఎంపైర్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ 1, 2, అలాగే బీసీఏలో 3 ఉన్నాయి, అలాగే బీసీబీలో 2, బీసీడీ 2, బీసీఈ 2, ఎస్సీలో 4, ఎస్టీలో 2, మొత్తానికి 34 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా మాకు తక్కువ పోస్టులు ఉన్నాయి అనుకోవద్దు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఆ ఒక ఓసీ పోస్టులు కూడా మీరు పోటీ పడవచ్చు. ఉదాహరణకు ఒక ఎస్సీ అభ్యర్థి 4 వేకెన్సీలు ఉన్నాయి కదా, ఈ ఎస్సీ అభ్యర్థి అదర్ కేటగిరీలో ఉండే 11 పోస్టులకు కూడా మీరు పోటీ పడవచ్చు. ఒకవేళ మీకు జనరల్ కేటగిరీలో లేదా అదర్ కేటగిరీలో మీరు మెరిట్ వచ్చింది అనుకోండి, మీకు అక్కడ పోస్ట్ వస్తుంది. ఉదాహరణకు ఎస్సీలో మీకు మార్కులు 10 మార్కులు 45 మార్కులు గాను మీకు 30 వచ్చాయి, ఇంకో అభ్యర్థికి 31 వచ్చాయి, ఇంకో అభ్యర్థికి 32 వచ్చాయి అనుకో. సో మీకు రాదు. అదే జనరల్ కేటగిరీలో ఒకవేళ మార్కులు కట్ ఆఫ్ తక్కువగా ఉంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 29 హైయెస్ట్ వచ్చింది అనుకోండి, మీకు 30 వచ్చాయి అనుకోండి, మీరు జనరల్ కేటగిరీలో మీకు పోస్టు ఇవ్వడం జరుగుతుంది. కనుక అంటే మొత్తానికి ఎన్ని పోస్టులు పోటీ పడుతున్నట్లు ఒక ఎస్సీ అభ్యర్థి ఆ 11 ప్లస్ ఒక 4 15 పోస్టులు 15 పోస్టులు మీరు పోటీ పడుతున్నట్లు. కనుక మీరు పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పేసి ఏమి డీలా పడద్దు. ఎందుకంటే ఇదే ప్రిపరేషన్ జిల్లా కోర్టు కూడా ఉపయోగపడుతుంది. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ 34. సో మంచి పోస్టులు అండి. ఇది ఓన్లీ ఆఫీస్ ఆఫ్ అండి. ఇంకా ప్రాసెసర్ అని ఇతర ఎగ్జామ్లు వస్తాయి, ఏది 10th క్లాస్ యొక్క క్వాలిఫికేషన్తో ఉన్నవారు. తర్వాత మనం దీనికి క్వాలిఫికేషన్స్ అని పరిశీలిస్తే ఏజ్ లిమిట్, సో క్వాలిఫికేషను 7th నుంచి 10th, 7th తర్వాత 10th క్లాస్ ఈక్వలెంట్ ఎగ్జామ్. సో అభ్యర్థులు ఉండాలి. 7th నుంచి 10th వరకు పాస్ అయిన వారు ఈ యొక్క ప్రాసెసర్ ఆఫీస్ అబార్డినేట్కి ఎలిజిబిలిటీ ఉంటారు. 10th పాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తీసుకోరు. సో 7th to 10th మధ్య ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ నోటిఫికేషన్ అంటే ఏజ్ యాజ్ ఆన్ అంటే జూలై 1st వరకు మీ యొక్క ఏజ్ ఎంత అంటే 18 కంటే తక్కువ ఉండరాదు. సేమ్ జిల్లా కోర్టు లాగే. అలాగే 46 కంటే మించరాదు. అంటే 18 to 46 ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సో 5 years ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 51 years. ఇక ఫిజికలీ ఛాలెంజ్డ్ లేదా దివ్యాంగులు అంటే వాళ్ళకి 10 years ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 56 వరకు వాళ్ళు వాట్ వి కాల్ చేసుకోవచ్చు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు అప్ టు 51 years వరకు వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అర్థమైందా? కనుక ఏజ్ కూడా చాలా ఎక్కువే. 46 జనరల్ కేటగిరీ కన్నా కూడా ఎక్కువ వయసే. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ అదర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కు 56 వరకు వాళ్ళు 51 వరకు రాసుకోవచ్చు. దివ్యాంగులు మాత్రం 10 years వరకు ఎక్స్ట్రా వస్తుంది, అంటే 56 రాసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సేమ్ జిల్లా కోర్టు వల్లే ఇక్కడ కూడా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఉంది. మొత్తం 45 ప్రశ్నలు ఉంటాయి. ఓన్లీ జీకేనే ఉంటుంది. ఇంగ్లీష్ తొలగించారు. ఎలా అయితే జిల్లా కోర్టులో ఇంగ్లీష్ తొలగించారు, ఇక్కడ కూడా ఇంగ్లీష్ లేదు. కేవలం 45 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ పైన ఉంటాయి. కనుక ఈ జనరల్ నాలెడ్జ్లో ఏముంటుందంటే ఏం లేదు. మొత్తం ప్రపంచంలో వివిధ అంశాలు, అది చరిత్ర కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, కరెంట్ అఫైర్స్, అలాగే తెలంగాణ ప్రత్యేక అంశాలు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ యొక్క వారసత్వం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణలో ముఖ్యమైన కట్టడాలు ఉంటాయి కదా, వీటిపైన 45 ప్రశ్నలు వస్తాయి. చాలా బేసిక్ క్వశ్చన్స్ వస్తాయండి. ఇది 7th to 10th వరకు కనుక ఈ 45 క్వశ్చన్స్ చాలా బేసిక్గా ఉంటాయి. ఇది OMR పైన అంటే ఫిజికల్ ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్లైన్ మాత్రం ఎగ్జామ్ ఉంటుంది. ఎక్కువ మంది ఉంటారు కనుక
గత 6 సంవత్సరాల నుంచి కూడా ఆఫ్లైన్లో పెడుతున్నారు. అండ్ OMR ఆప్టికల్ మార్కింగ్ రీడర్ ఫిజికల్గా భౌతికంగా మీ యొక్క పరీక్ష మీరు రాయాల్సి ఉంటుంది. సో పెద్ద కష్టమేమి కాదు మొత్తం. సో ఈ డ్యూరేషను 45 క్వశ్చన్లు 60 నిమిషాలు ఉంటుంది, సరిపోతుంది. సో 60 నిమిషాలు ఉంటుంది మీకు, ఈ యొక్క సమయం టైం సరిపోతుంది, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మెథడ్ ఆఫ్ సెలక్షన్. ఇక ఎగ్జామినేషన్ ఫీజు OC BC కేటగిరీ అభ్యర్థులకేమో 600 ఉంటుంది. ఇక SC ST EWS వాళ్ళకేమో 400 రూపాయలు ఉంటుంది. సో 600 నుంచి 400. మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అన్ని 600 మీరు కట్టాల్సి ఉంటుంది. సపోజ్ మీరు 3 పోస్టులు అప్లై చేసుకోవాలనుకోండి, 3,1800 చెల్లించాలి ఉంటుంది. మీరు పలు జిల్లాలకు అప్లై చేసుకోవాలనుకోండి, అదే పోస్టుకు ఎక్స్ట్రాగా ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంగారెడ్డి అనుకోండి, మీరు మేడ్చల్ మల్కాజ్గిరిలో రాయాలనుకోండి, ఇది జిల్లా కోర్టులకైతే అలా ఉంటుంది. ఇక్కడ అలా లేదు, హైకోర్టులో ఒకే ఉంటుంది కనుక డైరెక్ట్గా ఒక అప్లికేషన్ ఇందులో సరిపోతుంది. సో ఆ 600 కంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం ఈ యొక్క హైకోర్టు పరీక్షలో అవసరం ఉండదు. అదే ఇంకో కేటగిరీ కూడా అప్లై చేయాలనుకున్నప్పుడు దానికి సపరేట్గా చేయాల్సి ఉంటుంది. జిల్లా వైజ్ ఉండదు కదా. సో ప్రాసెస్ సర్వర్ వచ్చింది అనుకోండి, దానికి అప్లై జరుగుతుంది, దానికి మళ్ళీ 600 ఎక్స్ట్రా మీరు చెల్లించాల్సి ఉంటుంది. రైట్, ఓకే. ఇది మెథడ్ ఆఫ్ సెలక్షన్. చాలా సింపుల్గా ఉంటుంది పేపరు, ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది, కానీ ఈజీగా మీరు దీన్ని సాధించవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్. ఇంకా నోటిఫికేషన్లు వస్తాయి హైకోర్టులోనే, ఇంకా చాలా నోటిఫికేషన్లు వస్తాయి. అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి. సో జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయంటే అవి కూడా ఆ నోటిఫికేషన్ కూడా 1 by 1 వస్తాయి. కనుక మంచి ఈ యొక్క 3 4 నెలల్లో మీరు చక్కగా ప్లాన్ చేసుకొని చదివితే ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించేందుకు మీకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను తప్పక చెప్పగలను, కాన్ఫిడెంట్గా కూడా మీకు చెప్పగలను. ఇక దీనికి సంబంధించి మరి ఎలా మనము ప్రిపేర్ కావాలి, ఎలా సన్నద్ధం కావాలి, ఇవన్నీ సంబంధించి అభ్యర్థులు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. దానికి సంబంధించి జీబీకే పబ్లికేషన్స్ వారు ఈ ప్రాసెసర్, ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెసర్, ఈ రెండు కూడా 7th 10th క్లాస్ క్వాలిఫికేషన్గా ఎక్స్క్లూజివ్గా కొత్త పుస్తకాన్ని, అంటే 2020 పూర్తిగా రివైజ్ చేసి జస్ట్ ఈ యొక్క వాట్ వి కాల్ జస్ట్ ఒక 2 రోజుల క్రితం మార్కెట్లోకి తీసుకొచ్చాం. అంటే కంప్లీట్గా అప్డేట్ చేసాం. ఇందులో ఇంగ్లీష్ లేదు, గతంలో ఇంగ్లీష్ ఉండే, కానీ ఇంగ్లీష్ తొలగించి మొత్తం జీకే అంతా కూడా చక్కగా ఈ పుస్తకాన్ని మీ స్టాండర్డ్, ఎందుకంటే మార్కెట్లో కొన్ని పబ్లికేషన్ ఏం చేశాయంటే డిగ్రీ స్టాండర్డ్తోనే 10th క్లాస్ వాళ్ళు కూడా ఒకే బుక్ ఇచ్చారు. 10th క్లాస్ స్టాండర్డ్కు డిగ్రీ స్టాండర్డ్కు చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ లేదు, అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకు మేము ఏం చేసామంటే 2 బుక్లు విడుదల చేసాం. 7th 10th క్వాలిఫికేషన్తో ఒక బుక్ ఉంది, అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్తో సపరేట్గా ఒక బుక్ ఉంది. ఈ యొక్క ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్కు కొత్త బుక్ రివైజేషను జస్ట్ 2 days బ్యాక్ మార్కెట్లోకి రావడం జరిగిందండి. సో దీనికి MRP 495 ఉంటుంది. మీకు ఆన్లైన్లో జీబీకే పబ్లికేషన్ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటే 399కే వస్తుంది. ఫ్రీ డెలివరీ, దాదాపు 100 రూపాయలు విలువ చేసే ఫ్రీ డెలివరీ మేము భరిస్తాం. అంటే ఆల్మోస్ట్ మీకు బుక్ ఎంతకు వచ్చినట్లంటే ఆల్మోస్ట్ 300 రూపాయలకి బుక్ వచ్చింది. చాలా తక్కువ, 450 పేజీల పైన ఉన్నాయి. సో మీరు దీన్ని ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు, లేదా మీ జిల్లా సెంటర్లో, తెలంగాణలో ఏ జిల్లా సెంటర్ అయినా సరే ఆ యొక్క జిల్లా సెంటర్లో మీకు ఇక పుస్తకం అనేది అవైలబిలిటీ ఉంటుంది. లేదంటే మా వెబ్సైట్లో gbkpublication.com అని చెప్పేసి ఇక్కడ స్క్రోలింగ్ ఇస్తున్నాం, అందులో మీరు బుక్ చేసుకోవచ్చు, ఇంటికే మీకు వస్తుంది. ఈ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని విషయాలు చాలా సమగ్రంగా కవర్ చేశాం. సో 7 మోడల్ పేపర్స్ ఇచ్చేవాడు, 7 మోడల్ పేపర్స్ బుక్లోనే ఇచ్చాం, సపరేట్ కాకుండా అభ్యర్థితో సౌకర్యంతో బుక్లోనే 7 మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత జనరల్ నాలెడ్జ్ సమగ్రంగా కొత్త అంశాలను చేర్చడం జరిగింది. 2026 వరకు జరిగిన కరెంట్ అఫైర్స్గా అన్నిటినీ జనరల్ నాలెడ్జ్ ఏముంటుందంటే ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి, అలాగే చిహ్నాలు ఉంటాయి, పాత పేర్లు, కొత్త పేర్లు, పారిశ్రామిక రంగాలు, ప్రముఖులు, సరస్సులు, గిరిజన తెగలు, అలాగే ప్రసిద్ధ కట్టడాలు, మత సర్వస్వము ఈ యొక్క పుస్తకంలో మీకు ఉన్నాయి. చాలా సింపుల్గా ఉంది, మీరు చక్కగా చదవచ్చు. దాదాపు కనీసం అంటే 7 సార్లు మీరు దీన్ని రివైజ్ చేస్తే మీకు గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది. అంత చక్కగా ఈ యొక్క పుస్తకాన్ని రివైజ్ చేసాం. అలాగే కరెంట్ అఫైర్స్ పైన ప్రత్యేకంగా ఒక 2 టెస్టులు ఇచ్చాం. అలాగే ప్రీవియస్ పేపర్స్ 4 ప్రీవియస్ పేపర్స్ ఇచ్చాం.
గతంలో జరిగాయి కదండి, అవన్నీ ఇచ్చాం. అలాగే 7 మోడల్ పేపర్స్ ఇచ్చాం, కరెంట్ అఫైర్స్ పైన ప్రాక్టీస్ టెస్ట్ ఇచ్చాం. అలా ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా మీకు ఈ పుస్తకం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఏమాత్రం సందేహం లేకుండా ఈ పుస్తకాన్ని కనీసం అంటే మీరు 5-6 పర్యాలు రివైజ్ చేస్తే వాడు ఇచ్చిన 45 క్వశ్చన్లో నేను గ్యారంటీగా చెప్పగలను 40 క్వశ్చన్ల వరకు ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. బట్ బాగా చదివి అర్థం చేసుకోవాలి. అంత చక్కగా ఈ యొక్క పుస్తకాన్ని మేము తయారు చేయడం జరిగింది. అభ్యర్థులు ఈ యొక్క అంశాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. రైట్. సో అలాగే ఇందులో ఇంకా ప్రత్యేకతలు ఏమున్నాయంటే చూడండి, అన్ని ఎవ్రీథింగ్ గివెన్ జనరల్ స్టడీస్ కూడా ఇచ్చాం, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ ప్రత్యేక అంశాలు, తెలంగాణకు సంబంధించి ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, తర్వాత అలాగే జాగ్రఫీ, దానికి సంబంధించి ప్రశ్నలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక అనుబంధాన్ని తెలంగాణకు ప్రత్యేకించి ఇందులో పేర్కొనడం జరిగింది. తర్వాత ఇక కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ పేపర్స్ 4 పేపర్స్ ఇచ్చాం. పరిపాలన ఇండెక్స్లు అన్నీ కరెంట్ డేటా, ఎవ్రీథింగ్ ఈజ్ కరెంట్ డేటా. అలాగా సో ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, వాళ్ళ పేపర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మీకు ఏది కావాలంటే ఇందులో పరీక్షకు అనుగుణమైన అన్ని అంశాలు ఇక్కడ చాలా చక్కగా మేము పేర్కొనడం జరిగింది. అలాగే కరెంట్ అఫైర్స్ మొన్న ఇచ్చిన నోబెల్ ప్రైజులు కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అలాగే ఆస్కార్ అవార్డులు, భారతరత్న, పద్మ అవార్డులు, లేటెస్ట్గా చలచిత్ర అవార్డులు, రైట్. అలా ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా ఈ యొక్క పుస్తకంలో పొందుపరిచాం కనుక అభ్యర్థులు నిస్సందేహంగా ఈ యొక్క పుస్తకాన్ని కాన్ఫిడెంట్గా, అంటే మీరు చాలా నమ్మకంగా, ఆ యొక్క నమ్మకంతో మీరు చదివితే గ్యారంటీగా ఉద్యోగాన్ని మీరు సాధించగలరు. అలాగే ఈ యొక్క పుస్తకం మా వెబ్సైట్లో ఉంది, అలాగే మా యాప్లో కూడా ఉంది. యాప్లో కూడా బుక్ చేసుకో, జీబీకే పబ్లికేషన్ యాప్ ఉంది, అందులో బుక్ చేసుకోవచ్చు. ఓకే, మీరంతా కూడా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, జీబీకే పబ్లికేషన్, అందులో జాయిన్ కావండి, సమాచారం మీకు వస్తుంది. కనుక అభ్యర్థులంతా ఈ అంశాన్ని గమనించాలి. అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా సపరేట్ బుక్ ఉందండి. ఇది తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టుకు సంబంధించి జూనియర్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, అలాగే సిస్టమ్ అసిస్టెంటు, వాడికి కూడా సపరేట్ పుస్తకం. ఇది పెద్దగా ఉంటుంది, వాళ్ళ స్టాండర్డ్ ఎక్కువ కనుక ఇందులో ఇంగ్లీష్ కూడా ఉంటుంది. దాదాపు 750 పేజీలు ఉంటుంది. ఇది 640 రూపాయలు ఉంది. మీకు మా వెబ్సైట్ 540 రూపాయలకి వస్తుంది. ప్లస్ డెలివరీ ఇందులో ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్ చేసి మీకు సపరేట్గా ఒక బుక్లెట్, ఒక 100 పేజీల బుక్లెట్ ఫ్రీగా ఇస్తాం. ఎందుకంటే ఈ మధ్య జరిగిన అన్ని అంశాలను కూడా దాంట్లో జోడించి ఆ ప్రీవియస్ పేపర్స్ కూడా ఇందులో పేర్కొని మీకు ఆ బుక్తో పాటు ఒక సప్లిమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి మాత్రం ఇందులో యాడ్ చేశారు, ప్రాసెస్ సర్వర్ ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. అట్లా ప్రతి అంశాన్ని కూడా అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క 2 పుస్తకాలను మేము రూపొందించడం జరిగింది. ఒకటేమో డిగ్రీ స్టాండర్డ్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్తో ఒక బుక్ ఉంది, గమనించారా. ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఒక బుక్ ఉంది. కానీ జాగ్రత్తగా మీ సౌకర్యంతో 2 బుక్లను వేరువేరుగా ఇచ్చాం. తద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఆన్లైన్ కోచింగ్ కూడా ఉంది. చక్కగా 210 వీడియోస్తో సపరేట్గా ఒక ఆన్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ చేసాం. మీ క్లాస్లో ఏమైతే బోధిస్తామో అలాగే రికార్డెడ్ వీడియోస్ అన్నీ కూడా సిలబస్ ప్రకారం అందులో జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అలాగే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. మా వివిధ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మీరు చక్కగా విని 2 పుస్తకాలు చదివితే మీరు డెఫినెట్గా మీరు ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక జీబీకే పబ్లికేషన్ దాదాపు గత 30 సంవత్సరాలుగా ఒక ఫీల్డ్లో ఉంది. అనేక ఉద్యోగాలు సాధించాం. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, హైకోర్టు, ప్రతి ఉద్యోగ నియామకాల్లోనూ జీబీకే పబ్లికేషన్ చాలా ప్రామాణిక పబ్లికేషన్గా అభ్యర్థులు గుర్తించడం జరిగింది. మంచి ఆధారం కూడా ఉంది. కానీ అభ్యర్థులు వెంటనే పుస్తకాలు కొనండి, మీరు ప్రిపేర్ కండి. ఎందుకంటే సమయం ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళొచ్చు. ఆఫ్లైన్ కోచింగ్ అనుకున్నాం కానీ బట్ చాలామంది అభ్యర్థులు రావడానికి కష్టమవుతుంది కనుక సో దాన్ని ఆన్లైన్కి మాత్రం కన్వర్ట్ చేయడం జరిగింది. సో మీరంతా కూడా మర్చిపోవద్దు, మంచి అవకాశం తెలంగాణ అభ్యర్థులకు. సో వెంటనే పుస్తకాలు పర్చేజ్ చేయండి, గట్టిగా చదవండి, అలాగే ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీరంతా కూడా మీరు అనుకున్న ఉద్యోగం సాధిస్తారని చెప్పేసి ప్రగాఢ విశ్వాసం మాకు ఉంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే జీబీకే పబ్లికేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీన్ని ఇతరులకు షేర్ చేయండి.
అలాగే మాకు యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దానిలో కూడా అందరూ కూడా చేరండి. మా యాప్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో అన్ని సమగ్రమైన విషయాలు ఉంటాయి. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో జీబీకే పబ్లికేషన్ విషెస్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎన్షూయింగ్ ఎగ్జామ్. అలాగే తదుపరి వీడియోల్లో ఇంకా దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలా, ఎలా చదవాలి, వివిధ ఎక్స్పర్ట్ చేత కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్.